జాబుకి దగ్గర పని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తక్షణం వాళ్ళందరినీ అవినీతి జరగకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా లక్ష్యం నెరవేరాలంటే ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు అసలు వాటిలో ఈ 70 మంది అవసరం లేదు. వీళ్ళందరినీ ఆఫీసులో 3 మందికి అవసరం ఉంది. అకామిడేట్ చేయించండి. ఇన్నాళ్ళు ఒక బిల్ కలెక్టర్ వార్డు అంతా ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఇవాళ 10 మంది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఏంటి పని ఎక్కడ ఉంది? ఒక మనిషి చేసే పని 10 మంది చేస్తున్నారు. డబ్బులేమో జీతాలు గవర్నమెంట్ ఏమో కోట్లాది రూపాయలు ఇస్తున్నాయి. నా దృష్టిలో వార్డుకి 1 కానీ 2 కానీ సచివాలయాన్ని మిగతా సచివాలయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి పంపించండి. డబ్బులు మిగులుతాయి. రెండు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు కూడా దగ్గర అకామిడేట్ చేసి తీసుకునే జీతానికి సరిపడేటట్టు పని కూడా కల్పించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం మినిమం వేజ్ సివిలైజ్ అని చెప్పి పనిచేసి కష్టపడిన స్లీపర్స్ కానీ వర్కర్స్ కానీ జీతాలు ఇవ్వడానికి నానా బాధలు పడుతున్నాం తీర్మానాలు చేయడానికి. వీళ్ళకి 30,000, 40,000, 50,000 జీతాలు ఇచ్చి పని లేదు. మీరు సచివాలయం కలిసి చూడండి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళ రోల్స్ ఒకసారి వెరిఫై చేయండి. వాళ్ళు ఏ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, ఏం కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు సచివాలయంలో. రెండు, జోనల్ కమిషనర్ స్థాయిలో మీరు ఇంటి పనులు వసూలు చేయండి. ఈ కోసం మిషన్లు పట్టుకెళ్ళమంటే వాళ్ళు యూనియన్ పెట్టుకుని మిషన్లు తీసుకెళ్ళలేదు. ఎక్కడ ఇప్పుడు మన కంట్రోల్లో మనం ఉన్నామా లేవా? ఈ అనవసరంగా కూర్చోబెట్టి జీతాలు ఎందుకు ఇస్తున్నాం? కోట్లాది రూపాయలు ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవరత్నాలు అమలు చేయడానికి సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు నవరత్నాలు లేవు. ఒకే ఉన్నదే ఒకటే రత్నం, ఓవర్ 6 ఒకటే. కాబట్టి మీరు ఆ సచివాలయ వ్యవస్థ మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి వీళ్ళందరినీ ముందు ట్రాన్స్ఫర్ చేయండి. పనికి ప్రతి మనిషికి తగిన పని పెట్టాలని చెప్పి కోరుతున్నాను.